నెల్లూరు జిల్లా మరిపాడు మండలం ఉమ్మాయిపాలెం గ్రామానికి చెందిన పుచ్చకట్ల సుధాకర్ బైక్పై వెళ్తుండగా 10వ తేదీ టీఎన్పేట సమీపంలోని రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సుధాకర్ను నెల్లూరు కిమ్స్ హాస్పిటల్కు తరలించారు. ఎన్నో ప్రయత్నాలు చేసిన వైద్య బృందం 24 గంటల తర్వాత ఏపీఎన్ఈఏ పరీక్ష చేసి బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. కిమ్స్ వైద్య బృందం అవయవదానం ప్రాముఖ్యతను కుటుంబ సభ్యులకు వివరించారు. సుధాకర్ భార్య, కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు మనస్ఫూర్తిగా అంగీకరించారు. ఈ విషయాన్ని జీవన్ దాన్ సంస్థకు తెలియజేశారు. ప్రోటోకాల్ ప్రకారం అవయవాల కేటాయింపుకు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశారు. జీవన్ దాన్ సంస్థ వారు పేషెంట్ యొక్క కిడ్నీని తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్ కు, మరో కిడ్నీ నెల్లూరు కిమ్స్ కు, గుండెను పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ కు కేటాయించారు. మరణించిన తర్వాత కూడా పలువురి జీవితాల్లో వెలుగులు నింపిన సుధాకర్ ధన్యజీవి. ఈరోజు మన కిమ్స్ హాస్పిటల్ అండ్ గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ వీరిద్దరి సంయుక్త ఆధ్వర్యంలో అండ్ మన కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఇక్కడ సుధాకర్ గారు ఒక పేషెంట్ బైక్ యాక్సిడెంట్ అయ్యి ఉదయగిరి నుంచి ఇక్కడికి వచ్చి చేరారు. 10వ తారీఖున యాక్సిడెంట్ జరిగింది. ఆ 10వ తారీఖున యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన బైక్ యాక్సిడెంట్ అయ్యి అన్కాన్షియస్ స్టేజ్లో ఈ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అప్పుడు ఇక్కడ చాలా ఫ్రాక్చర్స్ అవి హెడ్ ఇంజరీ ఉంది, ప్లస్ రిబ్స్ ఫ్రాక్చర్స్ ఉండినది, క్లావికల్ ఫ్రాక్చరు, మల్టిపుల్ ఇంజరీస్ తోటి ఇక్కడ జాయిన్ చేశారు. తర్వాత ఆయన అన్కాన్షియస్ స్టేజ్లో వచ్చిన తర్వాత మన కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా వారిని బ్రతికించడానికి చాలా ప్రయత్నం చేశారు. చేసినా కూడా అది నిరుపయోగం అవుతుంది. ఎందుకు అంటే ఒకసారి బ్రెయిన్ డెత్ అయిన తర్వాత ఏ ఆర్గన్స్ కూడా వేరేవన్నీ పని చేస్తాయి, కానీ మనిషి మనకి తిరిగి రారు అని. సో ఆర్గన్స్ అన్నీ ఎప్పుడైతే పని చేస్తూ ఉంటాయో అప్పుడే వాటిల్ని మనం వేరే వాళ్ళకి డొనేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఒక్క మంచి ఉద్దేశంతో వారి సతీమణి గారు అండ్ వారి అబ్బాయి భార్గవ్ వీళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకుని డాక్టర్ సిబ్బంది అంతా కూడా వాళ్ళకి ఒక మీ యొక్క భర్త గారి ప్రాణం పోయినా వారు ఇంకొక 6గురికి ప్రాణం ఇవ్వచ్చు ఈ ఆర్గన్ డొనేషన్ ద్వారా అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి చాలా సహృదయంతో వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ హార్ట్ని, ఒకటి ఏమో స్విమ్స్కి వెళ్ళింది పద్మావతి హాస్పిటల్ హార్ట్ హాస్పిటల్కి, తర్వాత ఒక కిడ్నీ స్విమ్స్కి వెళ్ళింది, ఇంకొక కిడ్నీ ఇక్కడే ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం వెయిట్ చేస్తున్న పేషెంట్కి అది ఉపయోగపడుతోంది. అండ్ వారి కన్నులు కూడా 2 కన్నులు దీన్ని కూడా జీజీహెచ్కి ఇచ్చారు. సో అక్కడ ఇంకొక ఇద్దరికి నేత్రదానం జరుగుతుంది. సో ఈ అవయవ దానం చాలా వీళ్ళ యొక్క సహృదయంతో, వాళ్ళ కుటుంబం యొక్క సహకారంతో వాళ్ళందరూ కలిపి ఈ యొక్క రోజు మన నెల్లూరు జిల్లాలో మన కలెక్టర్ గారి సహృదయంతో వారు కూడా దీనిని ఆహ్వానించి దీనిని ముందుకు నడిపించి మన అందరము వేరే ప్రజలకు ఉపయోగపడాలని మీ అందరికీ తెలియజేస్తూ వారందరికీ నా ధన్యవాదాలు. వారి కుటుంబానికి అందరికీ భగవంతుడు సహకారాలు అందించాలని, ఆయురారోగ్యాలతో మిగతా అందరూ వాళ్ళు వృద్ధి చెందాలని, గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి ఏ సహాయం అందించగలమో అవన్నీ కూడా సార్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ ఆర్గాన్ డొనేషన్ ఇచ్చిన
వ్యక్తి యొక్క బాడీకి గవర్నమెంట్ తరపు నుంచి వారి యొక్క గవర్నమెంట్ మర్యాదలతో ఆ బాడీకి మనమందరం కూడా ఒక సెల్యూట్ చేయాలి. అండ్ వారికి 10,000 రూపాయలు వాళ్ళ ఫ్యూనరల్ సర్వీసెస్కి గవర్నమెంట్ తరపు నుంచి వస్తుంది. ఆ తర్వాత ఆర్గన్ డొనేట్ చేసినందుకు 1,000 రూపాయలు. సో ఇవన్నీ కూడా వారికి మేము అందజేస్తాము కలెక్టర్ గారి ద్వారా. సో అది కూడా మనం చెప్పాలి. యా, సో అది కూడా మనం చెప్పాలి, అది కూడా ఒక అవగాహన కల్పించాలని నేను మీ ముందుకు వచ్చి చెప్తున్నాను. ఈరోజు అవయవ దానం గురించి మనం తరచూ వింటూనే ఉంటాం, కానీ యాక్చువల్గా వాస్తవానికి వెళ్తే మన భారతదేశం యొక్క పాపులేషన్తో పోల్చుకుంటే దాదాపు 140 కోట్ల పైబడి ఉన్న భారతదేశంలో ఎంతోమంది యాక్సిడెంట్స్తో చనిపోతున్నారు. ఎంతోమంది అవయవ లోపంతో అవయవాలు పనిచేయకుండా గుండె కానివ్వండి, కిడ్నీలు కానివ్వండి, అలాగే లివర్ కానివ్వండి, అలాగే ఇంటెస్టైన్స్ కానివ్వండి, ప్యాంక్రియాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంతోమంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. ఆర్గన్స్ కావాలి అని కొన్ని లక్షల మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. కానీ మనకి అవయవ దానం మీద ఉన్నటువంటి అవగాహన లోపం వల్ల, అవగాహన సక్రమంగా లేకపోవటం వల్ల, దాని మీద ఉన్నటువంటి మన సోషల్ ఆచారాలు కావచ్చు, లేకపోతే ఏదైనా సరే అవయవాలని ఇవ్వటానికి చాలామంది సుముఖంగా లేకుండా ఉన్న నేపథ్యంలో ఇవాళ సుధాకర్ గారి ఆకస్మిక మరణం తర్వాత వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబానికి మరొకసారి మా కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం తరపున, కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ల తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు చాలా విశాల హృదయంతో ఇవాళ ఆర్గన్ డొనేషన్ చేయటం వల్ల ఒక వ్యక్తికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్, మీకు అందరికీ తెలుసు, హార్ట్ అనేది ఒకసారి పని చేయకుండా అది ఫెయిల్ అయిన దశలో దానికి ఇంకా మందులు ఏమీ, ఆపరేషన్లు ఏమీ పనిచేయని స్టేజ్లో గుండె మార్పిడి ఒకటే ఆధారం ఉంటుంది. గుండె మారిస్తే అతనికి మళ్ళీ నార్మల్ లైఫ్ వస్తుంది. అంటే ఒక వ్యక్తి చనిపోవడం వల్ల అతను ఇచ్చేటటువంటి ఆర్గాన్స్ కనీసం 8 మందిని బతికించగలుగుతాయి. 8 మందికి పునర్జన్మను ప్రసాదించినట్లు. అందులో భాగంగానే ఇవాళ హార్ట్ని పద్మావతి చైల్డ్ హార్ట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. 2 కిడ్నీల్లో ఒక కిడ్నీని ఇక్కడే కిమ్స్లో టీం రెడీగా ఉన్నారు. వెయిటింగ్ లిస్ట్లో మార్నింగ్ ఒక 4 పేషెంట్ని స్క్రీన్ చేయడం జరిగింది. వాళ్ళలో ఎవరికైతే జీవనదాన్, ఇదంతా కూడా చాలామంది ఏమనుకుంటారు, ఈ ఆర్గన్స్ అనగానే ఏవేవో ఊహలు సినిమాల్లో చూసి ఏదో అనుకుంటారు. ఇదంతా చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. దానికి ఒక పగడ్బందీ వ్యవస్థ ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. వాళ్ళలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో, ABCD ఉన్నారనుకోండి, 4 వెయిటింగ్ లిస్ట్లో, వాళ్ళకి ఎవరికి కిడ్నీ సూట్ అవుతుందో నెక్స్ట్ వాళ్ళు చూస్తారు. వాళ్ళకి అవ్వకపోతే నెక్స్ట్ సీనియారిటీలో లిస్ట్లో ఎవరు ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళు ఏ ప్రాంతం వల్ల మనకు తెలియదు. వాళ్ళు వచ్చిన వాళ్ళు రెడీగా ఉన్న వాళ్ళని రెడీగా ఉంచి, ఇవాళ 4 రెడీగా ఉంచాం. వాళ్ళలో ఎవరికైతే కిడ్నీ సూట్ అవుతుందో ఆ పేషెంట్కి ఇమీడియట్గా ఇచ్చేయడం జరుగుతుంది. సో ఆ సీనియారిటీ లిస్ట్లో నెక్స్ట్ టైం కిడ్నీ అవసరం పడినప్పుడు ఇంకొక పేషెంట్ ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ ఇక్కడే కిమ్స్లోనే చేయడం జరుగుతుంది. ఇంకొక కిడ్నీని, అది కూడా జీవనదాన్ ఆ సంస్థ యొక్క ఈ అవయవ దానానికి అంతా కూడా ఒక పగడ్బందీ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ప్రకారమే ఈ అవయవ దానం జరుగుతుంది. సో ఎవరికి ఇవ్వాలి, ఏ ఇన్స్టిట్యూట్కి ఇవ్వాలి, అదంతా కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం మనం చేయాల్సిందల్లా పేషెంట్కి అత్యవసర సేవలు అందించడం. తప్పనిసరి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు పేషెంట్ కనుక చనిపోయినట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యుల అంగీకారంతో అది ఇంకొకరికి పునర్జన్మను ప్రసాదించే ఒక అవకాశంగా భావించి వాళ్ళు ఒప్పుకుంటే ఆ అవయవాలని మిగతా వాళ్ళకి దానం చేయడం జరుగుతుంది. వాళ్ళ సమ్మతితోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. అదే ఆ ప్రాసెస్లోనే ఇవాళ మన హార్ట్ని కానివ్వండి, 2 కిడ్నీలు కానివ్వండి, అలాగే 2 కళ్ళు మన గవర్నమెంట్ హాస్పిటల్కి దానం చేయడం జరిగింది. చాలామంది కళ్ళు అంటే కళ్ళు అంతా తీసేస్తారు అనుకుంటారు. కంటి మీద ఒక సన్నటి పొర ఉంటుంది, ట్రాన్స్పరెంట్ పొర, దాన్ని కార్నియా అంటాం. ఆ కార్నియా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి పూర్తిగా అంధత్వంతో ఉంటే, ఏమైనా చూడలేకుండా ఉన్న వ్యక్తికి ఆ పొరను కనుక మార్చినట్లయితే అతను పూర్తిగా చూడగలుగుతాడు. సో ఒక కన్ను చూసినా కూడా చాలు ఒక మనిషి పూర్తిగా బ్లైండ్గా ఉండడం లేకుండా. సో 2 కళ్ళు ఇద్దరికి మార్చినట్లయితే ఇద్దరికి కూడా అంధత్వం లేకుండా పూర్తిగా వాళ్ళు చూసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కిమ్స్ హాస్పిటల్ తరపున డాక్టర్లందరూ ఎంతో ఈరోజు ఆదివారం అయినా కూడా అందరూ సమిష్టి కృతితో వాళ్ళ సహకారంతో, అలాగే గవర్నమెంట్ తరపు నుంచి, కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి కానీ, ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయడానికి, గ్రీన్ ఛానల్ అరేంజ్ చేయడానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, మా గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మా వాళ్ళకి కానీ, అందరికి కూడా ఇదంతా ఒక సమిష్టి కృషితో చేయడం జరిగింది. దీని ద్వారా లబ్ధి పొందేటటువంటి కుటుంబాలు వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యం చేకూరాలని మరొకసారి అవగాహన గురించి మనందరం కూడా ప్లెడ్జ్ చేయాలి. ఇవాళ చాలామంది సిటీస్లో చూస్తున్నట్టయితే అవయవ దానానికి మనం ప్లెడ్జ్ చేయకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్కి తెలియదు. రేపు సడన్గా మనకి ఏదన్నా అయితే మా అవయవాలు దానం చేయండి అని మనం కనుక ప్లెడ్జ్ చేసి డిక్లేర్ చేసినట్లయితే అది రిజిస్టర్ చేయబడుతుంది. ఎప్పుడైతే మనం ఏ కారణం చేత న్యాచురల్ డెత్ కానివ్వండి, లేదా సడన్గా చనిపోయినా కూడా, లేదా బ్రెయిన్ డెత్ అయినా కూడా దానికి ఒక వ్యవస్థ ఉంది. ఆ బ్రెయిన్ డెత్ అనేది సపరేట్గా దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారము బ్రెయిన్ డెత్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. డిక్లేర్ చేశాక ఇద్దరు ఇండిపెండెంట్ న్యూరాలజిస్టులు కానీ, న్యూరో సర్జన్స్ కానీ డిక్లేర్ చేసిన తర్వాతనే ఆ బ్రెయిన్ డెత్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాతనే
పేషెంట్ రిలేటివ్స్ యొక్క అంగీకారంతో వాళ్ళ తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా ఒక పగడ్బందీ వ్యవస్థ, దాంట్లో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా మన అవయవాలు మనం చనిపోయిన తర్వాత మనం మళ్ళీ బతికి ఉండాలి అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి రెండో అవకాశం, పునర్జన్మని మనం ఇంకొకరికి ప్రసాదించిన వాళ్ళం అవుతాం అనే ఉద్దేశంతో అవయవదానాన్ని అందరం కూడా ప్రోత్సహించాలి, అందరం కూడా ప్లెడ్జ్ చేయాలి. వీలైనంత వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దాని మీద అవగాహన కల్పించి మున్ముందు ఇంకా చాలామందికి ఇదే మాదిరి అవయవదానాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక వైద్యుడిగా, ఒక డాక్టర్గా, ఒక కార్డియాలజిస్ట్గా కిమ్స్ హాస్పిటల్ తరపున మా అందరి మేనేజ్మెంట్ తరపున, మా అందరి కన్సల్టెంట్స్ తరపున అందరికీ విన్నవించుకుంటాం. నమస్కారం అండి. అనుకోకుండా దురదృష్టవశాత్తు మనకు మర్రిపాడు మండలంలో ఈ యొక్క సుధాకర్ గారి ఆకస్మిక మరణం వాళ్ళ కుటుంబానికి ఎంతో తీరని నష్టం జరిగింది వాళ్ళకి. అయినప్పటికీ కూడా వాళ్ళు కిమ్స్ హాస్పిటల్ అండ్ జీజీహెచ్ వారి సమైక్యంగా వాళ్ళ యొక్క కోఆపరేషన్తో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అవయవదానం చేసి ఇటు వాళ్ళ యొక్క అవయాలని 6 మందికి మిగతా వాళ్ళకు కూడా పంచడం, వాళ్ళ యొక్క సహృదయానికి మనందరం కూడా కృతజ్ఞత తెలియజేయాలి. అదేవిధంగా ప్రభుత్వ పరంగా వాళ్ళ కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఏది ఉన్నా కూడా ప్రభుత్వం నుంచే కాకుండా మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, అవయవదానానికి ముందుకు వచ్చినటువంటి ఆ కుటుంబానికి మనం చాలా కృతజ్ఞత తెలియజేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. 10 మందికి ఉపయోగపడుతుందంటే నాకు గర్వంగానే అనిపిస్తుంది సార్. అందరికి ఇస్తుంది కదా, నాకు ఏదో నాకు తోచింది. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities. Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script